Hi everyone, good morning. Good morning, sir. సో ప్రీవియస్ క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మనకు జరిగిన గ్రిడ్ సిస్టంలో కానీ అండ్ టైపోగ్రఫీలో కానీ యూటిలిటీస్లో కానీ ఏమైనా డౌట్స్? లేదు సార్. సో ఇవాళ ఇంకా కొన్ని క్లాసెస్ గురించి డిస్కస్ చేసుకున్న తర్వాత ఇంకా కొన్ని టాస్క్ ఇస్తాను అన్నమాట ఇవాళ. ఓకే, సో వాటిని కూడా చేసుకుని రావాలి. సో నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ కాన్సెప్ట్స్ అన్ని ఫినిష్ చేసుకుందాం. సో టేబుల్స్ అనమాట మనకి. సో ఎప్పుడైనా సరే మనకి టేబుల్స్కి స్టైల్స్ రాయాలంటే మనకి ఆల్రెడీ సిఎస్ఎస్లో మనం చాలా చూసాం. టేబుల్ని టీహెచ్ని టీడీని సెలెక్ట్ చేసుకుని దానికి బార్డర్ ఇవ్వడం, మన బార్డర్ కొలాప్స్ చేయడం అండ్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వడం, ఇలాంటివన్నీ చూసాం. బట్ ఇక్కడ మనకు ఒక టేబుల్ ఉంది అంటే ఆ టేబుల్కి స్టైల్స్ ఎలా ఇస్తామని చూద్దాం. సేమ్ మొత్తం అంతా కాపీ చేసుకుంటున్నాం. టేబుల్ ఎలా ఉందో అలా కాపీ చేసుకుందాం, లేకపోతే మన దగ్గర ఉన్న టేబుల్నే కాపీ చేసుకుందాం. BS4 class 3. First topic, table. .html. సో టేబుల్ సంబంధించిన కోడ్ని కాపీ పేస్ట్ చేద్దాం. మనకి ఇమేజెస్ కూడా కావాలి కాబట్టి ఇమేజెస్ ఇక్కడున్న సిఎస్ఎస్ మొత్తం తీయేస్తున్నాం. ఫస్ట్ బూస్టాప్ ఎన్విరాన్మెంట్గా రెడీ చేస్తున్నాం. మనకి ఈ టేబుల్ అనేది బూస్టాప్లో చేస్తే ఎలా ఉంటుంది అనేసి బూస్టాప్ ఎన్విరాన్మెంట్లో ఉన్న లింక్స్, సిఎస్ఎస్ లింక్ ఒకటి అండ్ అదేవిధంగా జావాస్క్రిప్ట్. బట్ ఇప్పుడు మనం చేసే టాస్క్కి ఈ లింక్స్ అనేది మనకు అవసరం లేదన్నమాట. జావాస్క్రిప్ట్ లింక్ అవసరం లేదు, ఓన్లీ ఈ సిఎస్ఎస్ లింక్ ఉంటే సరిపోద్ది. ఓకే, సో లాస్ట్ క్లాస్లో చేసిన కాన్సెప్ట్స్కి ఇవాళ చేసే కాన్సెప్ట్స్కి ఈ 3 లింక్స్ లేకపోయినా మీకు అవుట్పుట్ వస్తుంది. ఈ 3 లింక్స్ అనేది ఏంటంటే జావాస్క్రిప్ట్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అనమాట. ఇంకా జావాస్క్రిప్ట్ రిలేటెడ్ డిజైన్స్ ఇంకా మనం స్టార్ట్ చేయలేదు, అది నెక్స్ట్ క్లాస్లో స్టార్ట్ చేస్తాం. ఓకే, సో బట్ యాజ్ ఆఫ్ నౌ మనకు ఈ లింక్స్ లేకపోయినా మీరు టాస్క్ చేయొచ్చు. ఓకే, ఓన్లీ డిజైనింగ్ పార్ట్ అనమాట మనం చేసేది. ఇప్పుడు డిజైనింగ్ పార్ట్ కావాలంటే సిఎస్ఎస్ మాత్రం ఎనఫ్, అంటే ఈ సిఎస్ఎస్ లింక్ సరిపోద్ది. నౌ ఇక్కడ మనకి ఈ క్లాస్ తీయేస్తున్నా. ఫస్ట్ అవుట్పుట్ చూద్దాం ఎలా ఉందనేసి. ఎలా ఉంది ఇప్పుడు ఇలా ఉండే టేబుల్కి నేను కొన్ని క్లాసెస్ యాడ్ చేస్తాను. ఫస్ట్ మనకి ఏం చేద్దామంటే ఈ మొత్తం ఓవరాల్ కాన్సెప్ట్ మొత్తాన్ని ఒక కంటైనర్లో ఇద్దాం. కంటైనర్ అంటే ఏంటి? రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో స్పేసింగ్ వస్తుంది, డ్యూ డాట్ కంటైనర్. ఈ డ్యూ ఎక్స్ట్రా తీసుకున్నాను, ఆ తర్వాత చెప్తాను ఎందుకనేసి. ఇప్పుడు టేబుల్ అనే దానికి క్లాస్ నేమ్ టేబుల్ అని క్లాస్ నేమ్, ప్రీడిఫైన్ క్లాస్ నేమ్ ఉంది, టేబుల్. సీరియస్ అవుట్పుట్ చూడండి, టేబుల్ అని ఇవ్వగానే బార్డర్స్ వచ్చాయి, బట్ కార్నర్స్ చూడండి బార్డర్స్ లేవు. కార్నర్స్ లేవు, ఓన్లీ బార్డర్ టాప్ బార్డర్ బాటమ్ ఈ ఏరియాకి మాత్రమే వచ్చాయి. 100% విడ్త్ వచ్చింది, బట్ కంటైనర్ ఇవ్వడం వల్ల రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో స్పేసింగ్ లేదు. ఈ కార్నర్స్ అన్ని నీట్గా కావాలి అనేసి అనుకుంటే టేబుల్ బార్డర్డ్, టేబుల్ బార్డర్ అనే టేబుల్ బార్డర్ అనే క్లాస్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే నీట్గా వస్తాయి మనకు. సిరీస్ నీట్గా వచ్చాయి చూడండి. నెక్స్ట్ అదేవిధంగా హెడ్డింగ్స్ మాత్రమే, హెడ్కి మాత్రమే ఏదైనా సరే బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలంటే టీ హెడ్ డార్క్, టీ హెడ్ డార్క్, టీ హెడ్ లైట్ అనేసి ఉంది. టీ హెడ్ డార్క్, టీ హెడ్ లైట్. డార్క్ ఇస్తే ఇలా డార్క్ కలర్ వస్తుంది మనకు, టీ హెడ్ డార్క్. అదే లైట్ కలర్ కావాలంటే టీ హెడ్ లైట్. ఇలా హెడ్డింగ్స్కి కలర్స్ వస్తాయి మనకు. ఇలా హెడ్డింగ్ లైట్ అంటే ఇలా వస్తుంది, డార్క్ అంటే డార్క్ కలర్ వస్తుంది మనకు. లేదు టేబుల్ మొత్తం డార్క్ కలర్ కావాలనుకుంటే ఈ టేబుల్కి టేబుల్ డార్క్ అనే క్లాస్ ఉంది. టేబుల్ డార్క్ అనేసి ఇచ్చామంటే టేబుల్ మొత్తం మనకి డార్క్ కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు టీ హెడ్ లైట్ ఇవ్వడం వల్ల మనకి లైట్ కలర్ వచ్చింది, బట్ ఇది లేకపోతే మొత్తం అంతా డార్క్ కలర్ వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా మనకు ఇలా హోవర్ చేసినప్పుడు ఏదైనా సరే బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి, దాన్ని మనకు టేబుల్ హోవర్,
టేబుల్ హోవర్ అనే క్లాస్ ఇవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే సిరీస్ హోవర్ చేసినప్పుడు ఏదైనా ఇలా కలర్ వస్తుంది. ఇప్పుడు టేబుల్ హోవర్ని సెలెక్ట్ చేసుకొని దానికి ఏదైనా బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తే మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అవుతుంది. మీకు నచ్చిన వాల్యూస్ మీరు అప్లై చేయాలనుకుంటే ఆ సెలెక్టర్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఏదైనా సరే కలర్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ టేబుల్ స్ట్రిప్డ్ అనేసి ఒక క్లాస్ ఉంది. టేబుల్ స్ట్రిప్డ్ రాయడం వల్ల ఏమవుతుందంటే లైన్ బై లైన్ మనకు ఇట్లా గ్రే కలర్ టైప్ మనకి ఇట్లా లైట్ కలర్ వచ్చేస్తుంది, లైన్ బై లైన్ వచ్చేస్తుంది మనకు టేబుల్ స్ట్రిప్డ్ అనమాట. అదేవిధంగా టేబుల్ బార్డర్లెస్ అనమాట. టేబుల్ బార్డర్లెస్ ఇవ్వడం వల్ల మనకు బార్డర్స్ ఏం లేకుండా వస్తుంది. ఇది బార్డర్స్ ఏం లేవు చూడండి, టేబుల్ బార్డర్స్ లెస్ అనమాట. అండ్ అదేవిధంగా టేబుల్ ఎస్ఎం అనేసి ఉంది, ఇలాంటివన్నీ ఉన్నాయి. సో నౌ సీ దిస్, ఇక్కడ మనకు ఫస్ట్ టేబుల్ అనే క్లాస్ చూసాం, టేబుల్ స్ట్రిప్డ్ చూసాం, టేబుల్ బార్డర్డ్ చూసాం, టేబుల్ హోవర్ చూసాం, టేబుల్ డార్క్ చూసాం, టేబుల్ స్ట్రిప్డ్ రెండు చూసాం. నెక్స్ట్ టేబుల్ హోవర్, ఇట్లా హోవర్ చేసినప్పుడు ఏ కలర్ వస్తుందని చూసాం. నెక్స్ట్ టేబుల్ బార్డర్ లెస్, బార్డర్స్ లేకుండా ఎలా ఉంటుంది టేబుల్ అనేసి. కంటెక్చువల్ కలర్స్ అంటే రోజ్కి ఏ కలర్స్ ఇవ్వాలి అనేసి, ఇలా డిఫరెంట్ కలర్స్ అని మీరు ఇచ్చుకోవచ్చు రోజ్కి. అదే కలర్స్ టేబుల్ ప్రైమరీ, టేబుల్ సక్సెస్, టేబుల్ డేంజర్, టేబుల్ ఇన్ఫో, టేబుల్ వార్నింగ్, టేబుల్ యాక్టివ్, టేబుల్ సెకండరీ, టేబుల్ లైట్, టేబుల్ డార్క్, ఇవన్నీ టీఆర్కి ఇస్తాము. ఏ టీఆర్కి అయితే ఇవన్నీ రాస్తామో ఆ టీఆర్కి ఈ కలర్స్ వస్తాయి మనకు. అంటే మనకు అంత అవసరమైతే రాదు, అంత కలర్స్ అంతా మనకు గజిబిజిగా ఇట్లా రాసుకునేదంతా ఎప్పుడు రాదు. ఓకే, నెక్స్ట్ టేబుల్ ప్రైమరీ, టేబుల్ సక్సెస్ ఇవన్నీ అయిపోయింది. సో నెక్స్ట్ టీ హెడ్ డార్క్, టీ హెడ్ లైట్, ఈ రెండు చూసాం మనం. నెక్స్ట్ మనకు టేబుల్ ఎస్ఎం, అంటే ఎస్ఎం అనేసి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా ప్యాడింగ్ తగ్గిపోద్ది, వీటిలోనే ప్యాడింగ్ తగ్గిపోద్ది. నౌ సీరీస్ టేబుల్ ఎస్ఎం ఇవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే చాలా తగ్గిపోయి ఉంటుంది, మనకి స్పేసింగ్స్ అన్నీ ఎక్కువగా ఉండేటివి తగ్గిపోయి ఉంటాయి. ఇట్స్ ఏ టేబుల్ ఎస్ఎం. సో ఇవన్నీ మీరు నీట్గా ప్రాక్టీస్ చేయాలన్నమాట. నెక్స్ట్ టేబుల్ రెస్పాన్స్ అనే క్లాస్ ఎప్పుడు యూజ్ చేస్తాం. ఇక్కడ టేబుల్ ఉంది, మన మొబైల్ వ్యూకి రాగానే మనం చూడండి టేబుల్ వల్ల ఏమవుతుందంటే రెస్పాన్స్ వెళ్ళిపోతుంది, కింద బార్ రాకూడదు. ఎప్పుడైనా సరే బార్ రావాలంటే టేబుల్కి రావచ్చు కానీ కిందకల్లా బాడీకి రాకూడదు. ఇలా కిందకల్లా బాడీకి మనకు వస్తుందంటే దాంట్లో ఉండే డేటా ఎక్కువ ఉందనేసి దాని మీనింగ్. దానికోసం ఏం చేస్తామంటే ఈ టేబుల్ మొత్తానికి ఒక పేరెంట్ డ్యూ తీసుకొని దానికి టేబుల్ రెస్పాన్స్ అనే క్లాస్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే టేబుల్కి బార్డర్ వస్తుంది, ఇలా టేబుల్కి రెస్పాన్స్ చేస్తుంది, కింద బాడీకి రాదు. మనం ఆల్రెడీ చేసాం సిఎస్ఎస్లో, గుర్తుందా? దీనికి ఏ ప్రాపర్టీ యూజ్ చేయడం వల్ల ఇలా వచ్చింది? ఓవర్ఫ్లో ఎక్స్ ఆటో, అనేసి మనం రాసాం. కాలండి ఇక్కడ చెక్ చేయండి, చూడండి రెస్పాన్స్కి ఓవర్ఫ్లో ఎక్స్ ఆటో అని రాసాం. సో అందుకోసమే మనకి టేబుల్కి ఓవర్ఫ్లో అయ్యింది, మనకి టేబుల్కి ఓవర్ఫ్లో అవడం వల్ల ఇక్కడ స్క్రోలింగ్ వస్తుంది మనకి. క్లియర్? ఇది ఆల్ అబౌట్ టేబుల్స్ గురించి అనమాట. నెక్స్ట్ టాపిక్ ఇమేజెస్ వల్ల మనకి ఏదైనా రెస్పాన్సివ్ పోతే ఏం చేయాలి. టేబుల్స్ వల్ల రెస్పాన్సివ్ పోతే టేబుల్ రెస్పాన్సివ్ చేసాం, టేబుల్కి స్టైల్స్ అలా ఇస్తామనేసి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు చూడండి ఇక్కడ రాసిన క్లాసెస్ వల్ల ఎన్ని ప్రాపర్టీస్ సేవ్ అయినాయి చూడండి. ఇక్కడున్న ప్రాపర్టీస్ అన్ని మనకు సేవ్ అయినట్టే, ఎన్ని ప్రాపర్టీస్ అన్ని సేవ్ అయినట్టు మనకి. అందుకే బూస్టాప్ యూజ్ చేయడం వల్ల మన డిజైన్కి చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు అనమాట. సిఎస్ఎస్ చాలా లెస్గా యూజ్ చేయొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ రాసి మనకు ఒక లింక్ ఇచ్చారు, సిఎస్ఎస్ లింక్. ఈ క్లాసెస్ అన్ని ఈ లింక్లో ఉన్నాయి, ఈ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్లో ఉన్నాయన్నమాట మనకి. అందుకోసమే అక్కడ ఏ క్లాస్ నేమ్ ఉందో ఇక్కడ అదే క్లాస్ నేమ్ కాల్ చేయాలి. మన ఇష్టం వచ్చినట్టు క్లాస్ నేమ్ రాసామంటే అది మన ఓన్ డిఫైన్ అవుతుంది. ఇవన్నీ ప్రీ డిఫైన్ అనమాట. ప్రీ డిఫైన్ అంటే ఆల్రెడీ వాళ్ళు ఎలాగైతే రాశారో అలాగే కాల్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇమేజెస్ అనమాట. సేమ్ ఇక్కడే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇమేజెస్లో మనకి ఏదైనా సరే ఇమేజెస్కి కార్నర్స్ కొద్దిగా కరువుగా కావాలంటే రౌండెడ్ అనే క్లాస్ ఉంది. రౌండెడ్ వల్ల కార్నర్స్ కరువుగా వస్తుంది. జస్ట్ క్లాస్ నేమ్ రౌండెడ్ ఇచ్చామంటే మనకి ఇలా కరువుగా వస్తుంది. అండ్ ఇమేజ్ని సర్కిల్గా చేసుకోవాలంటే ఇమేజ్కి హైట్ విడ్త్ ఇవ్వాలి, హైట్ విడ్త్ ఈక్వల్గా ఇవ్వాలి. ఆ రౌండెడ్ సర్కిల్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, బార్డర్ రేడియస్ 50% అప్లై అవుతుంది. అంటే హైట్ విడ్త్ ఈక్వల్గా ఇవ్వాలి, క్లాస్ నేమ్ రౌండెడ్ సర్కిల్ ఇస్తే సర్కిల్గా వస్తుంది. నెక్స్ట్ ఇమేజ్కి ఐఎంజీ థంబ్నెయిల్ అనే క్లాస్ నేమ్ ఇవ్వడం వల్ల ఇలా వస్తుంది. చుట్టూ ఒక బార్డర్ లైన్ వస్తుంది, లోపల ఇన్సైడ్లో కొద్ది స్పేసింగ్ వస్తుంది, ఈ విధంగా వస్తుంది. ఐఎంజీ థంబ్నెయిల్ అనమాట.
అదేవిధంగా ఇమేజ్ లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి అలైన్మెంట్ చేయాలంటే ఫ్లోట్ లెఫ్ట్ ఫ్లోట్ రైట్, బట్ మనకు అవసరం లేదు, మనకి మార్జిన్ కూడా యూస్ చేసుకోవచ్చు, ఎన్ని ఉన్నాయి మనకి. బట్ ఫ్లోట్ అనేది యూస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలనేసి ఆల్రెడీ చెప్పాను. ఫ్లోట్ యూజ్ చేస్తే దాని పేరెంట్కి క్లియర్ ఫిక్స్ అని క్లాస్ యూజ్ చేయాలి, లేకపోతే అస్సలు మీకు ఫ్లోట్ గురించి అర్థం కాలేదంటే ఫ్లోట్ వదిలేయాలి. ఫ్లోట్ గురించి అస్సలు యూజ్ చేయకూడదు. ఫ్లోట్ గురించి క్లియర్గా తెలుసుకోవాలంటే దాని గురించి క్లియర్ అనే ఒక ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీ గురించి మీకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ సెంటర్డ్ అలైన్, ఏదైనా ఇమేజ్ని సెంటర్కి అలైన్మెంట్ చేయాలంటే ఎంఎక్స్ ఆటో అనేసి ఇస్తాం, బట్ ఎంఎక్స్ ఆటో అనేది ఓన్లీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్కి అప్లై అవుతుంది. ఇమేజ్ అనేది ఇన్లైన్ ఎలిమెంట్, దాన్ని బ్లాక్ లెక్ చేయాలంటే డి బ్లాక్, డి ఐఫన్ బ్లాక్ చేస్తే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అయిపోద్ది. ఎంఎక్స్ ఆటో చేస్తే సెంటర్ లెక్ వచ్చేస్తుంది. అది ఏ ఏరియాలో అయితే సెంటర్ లెక్ కావాలనో ఈ రెండు ప్రాపర్టీస్ ఇమేజెస్ రాయిస్తే ఆ ఇమేజ్ అనేది సెంటర్ లెక్ వచ్చేస్తుంది. నెక్స్ట్ రెస్పాన్సివ్ ఇమేజెస్, ఏదైనా ఇమేజ్ వల్ల మనకు రెస్పాన్సివ్ పోతోంది అనేసి అనుకుంటే ఇప్పుడు మనకి ఇమేజ్కి ఫిక్స్డ్ విడ్త్ ఫిక్స్డ్ హైట్ ఇస్తాను. క్లాస్ నేమ్ రాయను, నేను ఈ క్లాస్ నేమ్ రాయను. అండ్ ఫిక్స్డ్ విడ్త్ 460, హైట్ 345 అనేసి ఇచ్చాం. ఇప్పుడు బాగానే ఉంది, బట్ చిన్న స్క్రీన్ అయ్యే కొద్దీ మనకి ఏమవుతుందంటే స్క్రీన్ చిన్నది అయ్యే కొద్దీ మనకు రెస్పాన్సివ్ పోతుంది. చూడండి కిందికెళ్ళ బార్ వచ్చింది, ఎందుకోసం అంటే ఇక్కడ ఫిక్స్డ్ విడ్త్ ఫిక్స్ హైట్ ఇవ్వడం వల్ల మనకి ఏమైందంటే ఆ విడ్త్ అనేది కాన్స్టెంట్గా ఉండడం వల్ల మనకి స్క్రీన్ తగ్గించే కొద్దీ మనకు రెస్పాన్సివ్ పోతుంది. అందుకోసం మనకు ఇమేజెస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మీరు ఐఎంజీ ఫ్లూయిడ్ అనే క్లాస్ ఇవ్వాలి. ఐఎంజీ ఫ్లూయిడ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ ఇమేజ్ స్క్రీన్తో పాటు అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంటుంది. చూడండి ఎంత స్మాల్ స్క్రీన్ వెళ్ళిపోయి స్క్రీన్తో పాటు అడ్జస్ట్మెంట్ అవుతూనే ఉంటుంది, కిందికల్లా బార్ అంటూ రాదు. కిందికల్లా బార్ వస్తుంది ఇమేజ్ వల్ల అనుకుంటే దానికి కంపల్సరీ మీరు క్లాస్ నేమ్ ఐఎంజీ ఫ్లూయిడ్ రాయాలి. మీకు ఎంత హైట్ ఎంత విడ్త్ కావాలన్నా అది అప్లై చేసుకోవాలి, బట్ స్మాల్ స్క్రీన్ వెళ్ళినప్పుడు మనకు రెస్పాన్సివ్ పోకూడదంటే ఐఎంజీ ఫ్లూయిడ్ అనే క్లాస్ నేమ్ రాయాలి. ఓకే, దట్ ఇస్ ద ఇమేజెస్ వల్ల ఏ ప్రాపర్టీస్. నెక్స్ట్ జంబోట్రన్, ఓన్లీ జంబోట్రన్ అనే క్లాస్ నేమ్ రాయడం వల్ల ఇప్పుడు చూడండి పేరెంట్కి జంబోట్రన్ క్లాస్ నేమ్ రాయడం వల్ల వాటికి సపరేట్ బ్యాక్గ్రౌండ్ కలర్ వస్తుంది, దానికి సపరేట్గా ప్యాడింగ్ వస్తుంది, ఎన్ని వస్తాయి. ఇలాంటి టైప్ ఆఫ్ స్ట్రక్చర్ కావాలనుకుంటే జంబోట్రన్ అనే క్లాస్ రాయండి అంతే. అదేవిధంగా వీటికి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలంటే బీజీ సక్సెస్, బీజీ ప్రైమరీ, బీజీ డేంజర్ ఇలాంటివన్నీ మనం అప్లై చేసుకుంటే ఆ కలర్స్ కూడా మీరు చేంజ్ అవుతాయి. టెక్స్ట్ కలర్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ బీజీ అనేసి ఇచ్చేసినా సరిపోతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఫుల్ విడ్త్ జంబోట్రన్, అంటే దాని కంటైనర్ యూస్ చేయకపోతే సరిపోద్ది అంతే. ఇక్కడ మనము కంటైనర్ అనేది కంటెంట్కి అప్లై చేస్తున్నాం, చుట్టూ మనకు జంబోట్రన్ ఇస్తున్నాం. ఆ జంబోట్రన్ ఇవ్వడం వల్ల 100% విడ్త్తో మనకు వస్తుంది ఈ కలర్స్. దానికి ఏదైనా సరే కలర్స్ అప్లై చేయాలంటే ఇక్కడ బీజీ డేంజర్, టెక్స్ట్ వైట్ ఇలా అప్లై చేసుకోవచ్చు. ఏదైనా కలర్స్ అయినా మీ చాయిస్ అనమాట. ఇప్పటివరకు నేర్చుకున్న క్లాసెస్ ఏదైనా అప్లై చేసుకోవచ్చు, దేనికైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అలర్ట్స్ తర్వాత చెప్దాం. బటన్స్ అనమాట. బటన్స్లో మనం చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటన్స్ ఉన్నాయి. ఇక్కడ మనం బీటీఎన్ అనే క్లాస్ ఇవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే దాని డిఫాల్ట్గా ఉన్న వాల్యూస్ అన్నీ వెళ్ళిపోతాయి. దానికి కలర్స్ ఇవ్వాలంటే బీటీఎన్ ప్రైమరీ, బీటీఎన్ సెకండరీ, బీటీఎన్ సక్సెస్, బీటీఎన్ ఇన్ఫో, బీటీఎన్ వార్నింగ్, బీటీఎన్ డేంజర్, బీటీఎన్ లింక్, బీటీఎన్ లైట్, ఇవన్నీ ఇవ్వడం వల్ల సేమ్ ఇలాంటి కలర్స్ వస్తాయి. అదేవిధంగా మనకు యాంకర్ ట్యాగ్ కానీ బటన్కి కానీ ఇన్పుట్ ఎలిమెంట్స్కి కానీ సేమ్ క్లాస్ నేమ్స్ యూజ్ చేస్తే అవి కూడా యాక్ట్ యాజ్ ఏ బటన్స్ లాగే ఉంటాయి. మనకు యాంకర్ ట్యాగ్స్కైనా మీరు బీటీఎన్ ఇన్ఫో, బీటీఎన్ ప్రైమరీ, బీటీఎన్ సక్సెస్, బీటీఎన్ డేంజర్ ఏదైనా యాంకర్ ట్యాగ్స్కైనా అప్లై చేసుకోవచ్చు. వీటికైనా సరే ఎలాగైనా మీరు అప్లై చేసుకోవచ్చు. బటన్స్కైనా ఇన్పుట్ ఎలిమెంట్స్కైనా యాంకర్ ట్యాగ్స్కైనా ఇవి ఎలా అయినా సరే మీరు బటన్స్కి యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఇన్పుట్ ఎలిమెంట్ యూజ్ చేయాలంటే టైప్ బటన్ కానీ టైప్ సబ్మిట్ కానీ మీకు ఉండాలి, టైప్ రీసెట్ కానీ వీటిని ఉంటేప్పుడే ఈ క్లాసెస్ అనేది వర్క్ అవుతాయి మనకు. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మనకి డిఫరెంట్ ఇంకా బటన్స్ డిఫరెంట్. బీటీఎన్ అవుట్లైన్ ప్రైమరీ, బీటీఎన్ అవుట్లైన్ సెకండరీ, అవుట్లైన్ సక్సెస్, అవుట్లైన్ డేంజర్, అవుట్లైన్ ఇన్ఫో, అవుట్లైన్ వార్నింగ్, అవుట్లైన్ లైట్, చూడండి ఇలా ఉంటాయి. ఇటువంటి హోవర్ చేసినప్పుడు ఆ ఫుల్ కలర్ ఫిల్ అవుతాయి. ఇది వన్ ఆఫ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటన్స్. ఓకే, దాని క్లాస్ నేమ్స్ కావాలంటే ఇవి రెండింటి మనకు అప్లై చేసుకుంటాం. నెక్స్ట్ బటన్ సైజెస్ ఇంక్రీజ్ చేయాలనుకుంటే బీటీఎన్ ఎల్జీ, అదే స్మాల్ చేయాలంటే బీటీఎన్ ఎస్ఎం. మనకి నార్మల్గా ప్రింట్ చేసే బటన్స్ వచ్చేసి మీడియం అనమాట. ఈ మీడియం కంటే ఇంక్రీజ్ చేయాలంటే బీటీఎన్ ఎల్జీ అని రాసుకోవాలి, దానికంటే తగ్గించాలంటే బీటీఎన్ ఎస్ఎం అని రాసుకోవాలి. స్మాల్ బటన్ లాగా ఉంటాయి మనకి. నెక్స్ట్
100% విడ్త్ కావాలి. మన విడ్త్ చాలా బిగ్గరగా ఉంది, బట్ బటన్ మొత్తం కావాలనుకుంటున్నాం. అప్పుడు బీటీఎన్ బ్లాక్ అనే క్లాస్ నేమ్ ఇవ్వాలి. ఈ బటన్తో పాటు వాల్యూస్తో పాటు బీటీఎన్ బ్లాక్ అని క్లాస్ ఇవ్వాలి. బీటీఎన్ బ్లాక్ ఇస్తే మనకు 100% విడ్త్ వస్తుంది. ఓకే, నౌ యాక్టివ్ బటన్స్, డిజేబుల్ బటన్స్. నౌ ఈజ్ యాక్టివ్. యాక్టివ్ అనే క్లాస్ ఇస్తే ఇలా యాక్టివ్గానే ఉంటుంది. డిజేబుల్డ్ ఇస్తే ఇలా డిజేబుల్డ్ అయిపోతుంది మనకి, బటన్ డిజేబుల్డ్. నెక్స్ట్ స్పిన్నర్స్. బటన్ లోపల మనకి ఇలాగా డిఫరెంట్ ఉన్నాయి. స్పిన్నర్ బార్డర్ ఎస్ఎం అంటే ఒక బార్డర్ లాగా ఇట్లా రోల్ అవుతూ ఉంటుంది. అది ఎక్కడ ఇచ్చాం? బటన్ లోపల ఇచ్చాము. బటన్ లోపల ఇచ్చాం కాబట్టి ఇలా ఉంటుంది. అదేవిధంగా బటన్ లోపల స్పిన్నర్ బార్డర్ ఎస్ఎం, దాన్ని లోడింగ్ సిరీస్, ఇలా లోడింగ్ టైప్. అదేవిధంగా స్పిన్నర్ బార్డర్ ఎస్ఎం, ఇట్లా లోడింగ్ టైప్. అదేవిధంగా స్పిన్నర్ గ్రో అంటే ఇట్లా గ్రోయింగ్ టైప్ ఉంటుంది. ఇవన్నీ ప్రీ డిఫరెంట్ క్లాస్ నేమ్స్ అంతే. మనకు బటన్ లోపల రాసాం కాబట్టి బటన్ లోపలే వస్తుంది. ఏదైనా సరే బటన్ మీద మనకి ఏదైనా టెక్స్ట్ కావాలనుకుంటే బటన్ లోపల రాసుకుంటే ఇక్కడ ఏది ఇచ్చినా సరే అది బటన్ మీదే వస్తుంది మనకి, లైక్ దిస్. నెక్స్ట్ బటన్ గ్రూప్స్. డిఫాల్ట్గా మనకి బీటీఎన్ గ్రూప్, మల్టిపుల్ బటన్స్ అన్ని ఒక గ్రూప్ లాగా చేయాలంటే బీటీఎన్ గ్రూప్ అని చేస్తాం. బీటీఎన్ గ్రూప్ ఇచ్చేస్తే వీటి మధ్యలో గ్యాప్స్ లేకుండా అంత కంబైన్గా వస్తుంది. బటన్స్ అనమాట అంతే. ఇట్స్ నాట్ లింక్స్, ఇట్స్ బటన్స్ అంతే. అదేవిధంగా బటన్కి సైజ్ ఇంక్రీజ్ చేయాలంటే బీటీఎన్ గ్రూప్ ఎల్జీ, ఇది బీటీఎన్ గ్రూప్ అనమాట అంతే, మీడియం. బీటీఎన్ గ్రూప్ ఎస్ఎం ఇస్తే స్మాల్ వస్తుంది. ఇవన్నీ నీట్గా ప్రాక్టీస్ చేయాలి. అండ్ 1 by 1 కావాలంటే, వర్టికల్గా కావాలంటే బీటీఎన్ గ్రూప్ వర్టికల్ ఇవ్వాలి. ఇప్పుడు 1 by 1 వస్తుంది మనకి. నెక్స్ట్ అదేవిధంగా ఇట్లా క్లిక్ చేసినప్పుడు డ్రాప్ డౌన్ కావాలంటే డ్రాప్ డౌన్ తర్వాత సెక్షన్, అంటే క్లిక్ చేసినప్పుడే డ్రాప్ డౌన్ వస్తుంది. అంటే జావా స్క్రిప్ట్ లింక్స్ కావాలి వీటికి, అవన్నీ తర్వాత మనం నేర్చుకుందాం. అవన్నీ సపరేట్గా చెప్తాను. అంటే జావా స్క్రిప్ట్ రిలేటెడ్ ఏమేమి వస్తుందో అన్నీ సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ స్ప్లిట్ అనమాట, సేమ్ ఇది కూడా స్ప్లిట్, తర్వాత మనం నేర్చుకోవచ్చు ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ బటన్ గ్రూప్ సైడ్ బై సైడ్. ఎట్లాగైనా సరే బటన్ గ్రూప్ ఇవ్వగానే డిఫాల్ట్గా సైడ్ బై సైడ్ ఉంటుంది. బటన్ గ్రూప్స్ అనేది ఇన్లైన్ ఎలిమెంట్స్ అనమాట. 2 బటన్ గ్రూప్స్ మనము డిఫాల్ట్గానే సైడ్ బై సైడ్ వస్తాయి మనకు. అది ఇక్కడ థియరీ ఉంటుంది మీకు. నెక్స్ట్ బ్యాడ్జెస్ అనమాట. ఇలా బ్యాడ్జ్ అనే క్లాస్ నేమ్ తీసుకుంటాం. బ్యాడ్జ్ సెకండరీ, బ్యాడ్జ్ ప్రైమరీ, బ్యాడ్జ్ సక్సెస్, బ్యాడ్జ్ ఇన్ఫో, ఇలా ఏదైనా సరే కలర్స్ రాసుకోవచ్చు. ఒక హెడ్డింగ్ లోపల బ్యాడ్జ్ రాస్తే ఆ హెడ్డింగ్ ఎంత సైజ్ అయితే ఉంటుందో బ్యాడ్జ్ కూడా అదే సైజ్ ఉంటుంది. H1, H2, H3, H4, H5, H6 అనమాట. ఆ సైజెస్లో మనకి ఏదైతే బ్యాడ్జ్ ఇస్తామో ఆ ఇన్పుట్ అంటే ఆ హెడ్డింగ్స్ సైజుని బట్టి ఈ బ్యాడ్జ్ సైజు కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా కలర్స్. బ్యాడ్జ్ ప్రైమరీ, బ్యాడ్జ్ సక్సెస్, బ్యాడ్జ్ ఇన్ఫో, బ్యాడ్జ్ వార్నింగ్, బ్యాడ్జ్ లైట్, బ్యాడ్జ్ డార్క్. అందుకే నీ కలర్స్ అనేది ఒక్కసారి నేర్చుకుంటే రిమైనింగ్ అన్నిటికీ కామనే. ప్రైమరీ, సక్సెస్, డేంజర్, ఇన్ఫో, వార్నింగ్, లైట్, డార్క్, ఇవన్నీ వచ్చేసి దానికి సంబంధించినవి ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా బ్యాడ్జ్ పిల్ అనమాట, అంటే రౌండ్ కార్నర్స్ ఉంటాయి, కార్నర్స్లో రౌండెడ్గా ఉంటుంది. ఇట్స్ ఏ బ్యాడ్జ్ పిల్ అనమాట మనకి. బ్యాడ్జ్ పిల్, బ్యాడ్జ్ పిల్, బ్యాడ్జ్ పిల్, బ్యాడ్జ్ పిల్, ఇలా దాని కలర్స్ కావాలంటే బ్యాడ్జ్ ప్రైమరీ ఇలా ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా బ్యాడ్జ్ ఇన్సైడ్, అంటే మన బటన్ లోపల బ్యాడ్జ్ ఇచ్చాం. బటన్ లోపల మనకి బ్యాడ్జ్ లైట్ అనేసి ఇచ్చాం సిరీస్, ఇలా. క్లియర్? నెక్స్ట్ ప్రోగ్రెస్ బార్. ఇలాంటి ప్రోగ్రెస్ బార్స్ అన్నమాట మనకి. ఇలాంటి ప్రోగ్రెస్ బార్స్ రాయాలనుకుంటే ఫస్ట్ ప్రోగ్రెస్ అనేసి ఉంటుంది. ప్రోగ్రెస్ అంటే అవుట్ ఆఫ్ ఎంతకు అనేసి. అంటే ఇప్పుడు మనకు ప్రోగ్రెస్ బార్ ఎప్పుడైనా సరే 100%కి మనం చూస్తాం. 100%కి మనం ఎంత పర్సెంటేజ్ కావాలి, ఆ ప్రోగ్రెస్ అనేది 100% అనమాట మనకి మ్యాక్స్ వాల్యూ. ప్రోగ్రెస్ బార్ అనేది మనకి ఎంత వాల్యూ వచ్చిందో ఆ వాల్యూని మనం మెన్షన్ చేయాలి. ఒక ప్రోగ్రెస్ లోపల ప్రోగ్రెస్ బార్ ఎంత ఉండాలి అనేసి ఇట్స్ ఏ విడ్త్ని డిసైడ్ చేస్తుంది. నాకు 70% కావాలి, 70% వచ్చినట్టు చూపించాలనుకుంటున్నాం. సేమ్ ఇలా మనకి సేమ్ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి 1 by 1. ఇప్పుడు ప్రోగ్రెస్లో ప్రోగ్రెస్ బార్ ఇది 100% విడ్త్లో 70% రావాలనుకుంటాం. ఇప్పుడు ఇది 70% అని మనకి ఇక్కడ నెంబర్ చూపించాలి. నెంబర్ చూపించాలంటే ఈ ప్రోగ్రెస్ బార్లో ఈ డివ్స్ మిడిల్లో 70% ఇలా రాయంగానే నా ఇది ఇక్కడ వస్తుంది. ఇట్స్ ఏ 70%. ఇట్స్ ఏ ప్రోగ్రెస్ బార్ అన్నమాట మనకి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇక్కడ ఈ ప్రోగ్రెస్ బార్కి బ్యాక్గ్రౌండ్ కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఆ కలర్స్ చేంజ్ చేసుకోవాలంటే బీజీ ప్రైమరీ, బీజీ సక్సెస్, బీజీ ఇన్ఫో, బీజీ వార్నింగ్, అలాగే ప్రోగ్రెస్ బార్లో బీజీ సక్సెస్ కలర్.
అదే బీజీ వార్నింగ్, ఎల్లో కలర్ ఇలా. అదేవిధంగా డేంజర్ ఇలా. అదేవిధంగా నాకు 100% కావాలంటే ఇక్కడ మీరు ఏం చేస్తారు, విడ్త్ 100% ఇచ్చేస్తారు. విడ్త్ 100%, లేబుల్ కూడా 100%. ఇలా విడ్త్ 100%. లేదు 10% కావాలంటే 10%, లేకపోతే 10%. ఇలా 10%. ఎంత కావాలంటే అంత మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎంత వాల్యూ అయితే ఇస్తారో అంత వాల్యూనే వస్తుంది. లైక్ ఇప్పుడు మనకి ప్రోగ్రెస్ బార్ స్ట్రిప్ లైన్స్ అనమాట. స్ట్రిప్ లైన్స్ వస్తాయి. అంటే ప్రోగ్రెస్ బార్ స్ట్రిప్డ్ స్ట్రిప్ లైన్స్ వచ్చాయి చూడండి. ఇప్పుడు ఇవి మూవింగ్ అవ్వాలి మనకు. ఇవి కాన్స్టెంట్గా ఉన్నాయి. మూవింగ్ అయితే ఇంకా కొద్దిగా యానిమేటెడ్గా ఉంటాయి. అందుకే ప్రోగ్రెస్ బార్ యానిమేటెడ్. అప్పుడు మనకేమైతే అంటే మూవింగ్ అయినట్టు. ఇప్పుడు చూడండి మూవింగ్ అవుతుంది చూడండి. అదే మీరు 100% అప్లై చేసుకుంటే మీకు నీట్గా కనిపిస్తుంది. ఇట్స్ ఏ 100. దీన్నే ప్రోగ్రెస్ బార్ యానిమేటెడ్ ప్రోగ్రెస్ బార్స్ అంటాం. మనం ఏ వాల్యూ ఎంత కావాలి అనేసి మనం చూపించుకుంటాం. ఇప్పుడు మనకి ఇది HTML అని వేసుకోండి, 100% HTML నాకు పర్ఫెక్ట్గా వచ్చు. ఇట్స్ ఏ 100% HTML. అది CSS అనుకోండి, నెక్స్ట్ వాల్యూ అప్లై చేసుకొని నెక్స్ట్ వాల్యూ CSS మనకు ఎంతవరకు వచ్చు. ఇట్స్ ఏ CSS. వేరే కలర్ ఇచ్చుకోవాలంటే ఇక్కడ సక్సెస్. ఇలా ఏది కావాలంటే అలా అప్లై చేసుకోవచ్చు. నాకు ఓన్లీ 90% వచ్చు అనుకుంటే 90%, ఇక్కడ 90%. ఇట్స్ 90%. ఇలా పర్సంటేజ్లో మనం చూపించుకోవచ్చు. ఏదైనా సరే ఇన్ కేస్ మన మార్క్స్ అనుకోవచ్చు, ఏదైనా సరే మన సబ్జెక్ట్స్ అవ్వచ్చు. ఇన్ కేస్ మనం HTML ఎంత పర్సంటేజ్ వచ్చు, CSSలో ఎంత పర్సంటేజ్ వచ్చు, జావాస్క్రిప్ట్లో ఎంత పర్సంటేజ్ ఇవ్వగలం మనకి అనేసి అలా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే అలా ఉంటుంది. బట్ ఇది హైట్ కూడా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. హైట్ అనే ప్రాపర్టీ ఇవ్వడం వల్ల మనకు హైట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది మనకు. ప్రోగ్రెస్ బార్ హైట్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ప్రోగ్రెస్ బార్ లేబుల్. ఈ లేబుల్ ఇవ్వాలంటే ఈ మిడిల్ వచ్చేసి సరిపోద్ది. అండ్ ప్రోగ్రెస్ బార్ కలర్స్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా స్ట్రిప్ లైన్స్ అనమాట. అదేవిధంగా యానిమేటెడ్ అనమాట. ప్రోగ్రెస్ బార్ యానిమేటెడ్. నెక్స్ట్ అదేవిధంగా మల్టిపుల్ ప్రోగ్రెస్ బార్. అంటే ఒక ప్రోగ్రెస్ బార్లో మల్టిపుల్ కలర్స్ అయినా మనం చూపించుకోవచ్చు. అంటే మనకి కొద్ది స్టేజ్ ఉంటుంది. అంటే డేంజర్ స్టేజ్ అనేసి, వార్నింగ్ స్టేజ్ అనేసి, సక్సెస్ స్టేజ్ అనేసి. అలా మనకు ఈ కలర్స్ కూడా మనము చూపించుకోవచ్చు. అంటే ఒక 70% వరకు సక్సెస్ స్టేజ్, వార్నింగ్ వచ్చే 10%, అండ్ డేంజర్ 10% ఇలా చూపించుకోవచ్చు. అలా మనకి ఇలా ప్రోగ్రెస్లో మల్టిపుల్ ప్రోగ్రెస్ బార్స్ యూస్ చేస్తే మల్టిపుల్ ప్రోగ్రెస్ బార్స్కి కలర్స్ వస్తాయి మనకు. ఇప్పుడు మల్టిపుల్ ప్రోగ్రెస్ బార్ అంటే ఇది మల్టిపుల్ ప్రోగ్రెస్ బార్, ఇది ఇంకో ప్రోగ్రెస్ బార్, ఇది ఇంకో ప్రోగ్రెస్ బార్. బట్ ఈ 3 వాల్యూస్ యొక్క విడ్త్ అనేది 100% కంటే ఇంక్రీజ్ అవ్వకూడదు. టోటల్ విడ్త్ అనేది 100% ఉండాలి. 100% కంటే ఇంక్రీజ్ అవ్వకూడదు. ఓకే, ఇది మల్టిపుల్ ప్రోగ్రెస్ బార్ అనమాట. నెక్స్ట్ స్పిన్నర్స్ అనమాట. ఇలా స్పిన్నర్స్ జస్ట్ ఇందాక మనం నేర్చుకునేలా స్పిన్నర్ బార్డర్ అంతే. స్పిన్నర్ బార్డర్ అనే క్లాస్ నేమ్ ఇవ్వడం వల్ల ఇలా బార్డర్ వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా స్పిన్నర్ బార్డర్ కలర్ ఇవ్వాలంటే ఇవి ఒక టెక్స్ట్ లాగా ట్రీట్ చేసుకుంటాం. ఈ బార్డర్ని ఒక టెక్స్ట్ లాగా, టెక్స్ట్కి కలర్ ఇవ్వాలంటే టెక్స్ట్ డేంజర్, టెక్స్ట్ ప్రైమరీ, టెక్స్ట్ వార్నింగ్ సేమ్ అంతే. స్పిన్నర్ బార్డర్ టెక్స్ట్ మ్యూటెడ్, టెక్స్ట్ ప్రైమరీ, టెక్స్ట్ సక్సెస్, టెక్స్ట్ ఇన్ఫో, టెక్స్ట్ వార్నింగ్ ఇలా ఇస్తాం. అదేవిధంగా గ్రో, స్పిన్నర్ గ్రో అనమాట. ఇలా గ్రోయింగ్కి కలర్స్ ఇవ్వాలన్నా టెక్స్ట్ మ్యూటెడ్ ఇలా ఇస్తాం. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఫ్రేమ్వర్క్ మనం నేర్చుకుంటున్నాము అంటే హార్డ్ వర్క్ మీ చేతిలో ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ వాడు ఎలాగైతే రాశాడో అలాగే మనం కాల్ చేసుకోవాలి. అలా నేర్చుకున్నప్పుడే మనం ఫాస్ట్గా చేసుకోవచ్చు. అంటే ఇవన్నీ మీకు గుర్తుండిపోవాలి. ఏ క్లాస్ యూజ్ చేస్తే ఏ స్టైల్ అప్లై అవుతుంది, ఏ క్లాస్ యూజ్ చేసినప్పుడు అంటే ఎలాంటి డిజైన్ వస్తుంది అనేసి మీకు మైండ్లో ఉండాలి. డైరెక్ట్గా ఫస్ట్ మీరు గుర్తుండకపోయినా, అంటే గుర్తు పెట్టుకోలేకపోయినా, ఏ కాన్సెప్ట్ యూజ్ చేస్తే మనకి ఈ డిజైన్ వస్తుంది అనేసి మీ మైండ్లో వచ్చేయాలి. డైరెక్ట్గా కాన్సెప్ట్కి వెళ్ళిపోవాలి, కాపీ పేస్ట్ చేసుకోవాలి. కోడ్ని కాపీ పేస్ట్ ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకోండి. ఫ్రేమ్వర్క్ కానీ లైబ్రరీ కానీ యూజ్ చేస్తున్నారంటే కోడ్ని కాపీ పేస్ట్ చేస్తారు. ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్ అలా రాస్తేనే మనకు ఆ డిజైన్ వస్తుంది. ఇప్పుడు దాన్ని మన ఓన్గా మనం చేసుకోవాలంటే ఆల్రెడీ CSS వచ్చి ఉండాలి. ఎందుకంటే ఈ బూస్ట్రాప్ మొత్తం రాసింది CSSలో రాసింటారు. CSS వస్తే మీకు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ బటన్లో మనకి బార్డర్స్ ఇవన్నీ.
నెక్స్ట్ పేజినేషన్. ఈ పేజినేషన్ ఏం లేదు, జస్ట్ పేజినేషన్ అనే క్లాస్ ఎల్ఐలో యాంకర్ ట్యాగ్. ఎల్ఐకి పేజ్ ఐటమ్ అండ్ పేజ్ లింక్, పేజ్ ఐటమ్ పేజ్ లింక్, పేజ్ ఐటమ్ పేజ్ లింక్, ఇవే క్లాస్ నేమ్స్ అంతే. సేమ్ యాక్టివ్ స్టేజ్. ఇవన్నీ మనకి ఎక్కడ యూజ్ అవ్వదు, జస్ట్ స్ట్రక్చర్ లాగా ప్రింట్ చేసుకోవాలంటే, ఇలాంటి స్ట్రక్చర్ లాగా ప్రింట్ చేసుకోవాలంటే మాత్రమే అవసరం అవుతుంది, అంతకుమించి ఇంకేం అవసరం కాదు. నెక్స్ట్ అదేవిధంగా యాక్టివ్, ఏదైనా సరే ఒక పేజ్ యాక్టివ్లో ఉందని చూపించాలంటే యాక్టివ్ అనే క్లాస్ ఇస్తే ఇలా కనిపిస్తుంది. అదేవిధంగా డిజేబుల్డ్, ఏదైనా సరే డిజేబుల్డ్ అనే క్లాస్ ఇస్తే అది క్లికబుల్ లాగా కాదు మనకి, ఇట్స్ ఏ డిజేబుల్ లాగా అవుతుంది. నెక్స్ట్ సైజింగ్ అనమాట, పేజినేషన్ సైజింగ్, పేజినేషన్ ఎల్జీ, పేజినేషన్ ఎస్ఎన్, పేజినేషన్ ఎండి. అంటే జనరల్గా మనకి ఎండికి మన పేజినేషన్ రాస్తాం అంతే. నెక్స్ట్ అలైన్మెంట్, లెఫ్ట్ సైడ్ సెంటర్ రైట్ సైడ్ కావాలంటే జస్టిఫై కంటెంట్ సెంటర్, జస్టిఫై కంటెంట్ ఎండ్, జస్టిఫై కంటెంట్ స్టార్ట్, అవి రాసుకుంటే మనకు ఆ అలైన్మెంట్ స్టార్టింగ్లో ఎండింగ్లో సెంటర్లో వస్తుంది. నెక్స్ట్ బ్రెడ్ కమ్స్, ఇంపార్టెంట్. అంటే మనము ఏ పేజ్లో ఉన్నామని చూపించేది ఇవన్నీ బ్రెడ్ కమ్స్ అనమాట. హోమ్లో అబౌట్లో ఉన్నాం, హోమ్లో సర్వీసెస్లో ఉన్నాం, హోమ్లో కాంటాక్ట్ పేజ్లో ఉన్నాం, ఇలా మనం చూపించాలంటే ఈ బ్రెడ్ కమ్స్. బ్రెడ్ కమ్ ఐటమ్ చూపిస్తాం. అండ్ యాంకర్ ట్యాగ్లో ఏదైతే పేజ్లో మనం ఉన్నామో, ఇప్పుడు సర్వీసెస్ ఓపెన్ చేస్తాం, సర్వీసెస్ పేజ్లో మనం ఉన్నట్టు, అప్పుడు సర్వీసెస్కి యాక్టివ్ ఇస్తాం. ఇప్పుడు ఇక్కడ హోమ్ ఇచ్చామనుకోండి, ఈ హోమ్ని క్లిక్ చేయగానే హోమ్ పేజ్కి వెళ్ళాలంటే ఈ హెచ్ఆర్ఎఫ్లో హోమ్ పాత్ ఇస్తాం మనం. అంటే ఇది ఎక్కడ అంటే ఏ పాత్లో మనం ఉన్నాం. ఇప్పుడు చూడండి ఇటలీ ఉంది, ఇటలీని క్లిక్ చేసి ఇటలీ పేజ్కి వెళ్ళాలంటే మనం ఏం చేస్తాం, ఇటలీ పేజ్కి ఇటలీ లింక్ ఇవ్వాలి. ఇలా మనకు బ్రెడ్ కమ్ అనేది ఏ పేజ్ నుంచి ఏ పేజ్లో ఉన్నామనేసి ఇది మనకు డిఫైన్ చేస్తుంది మనకు. ఓకే, నెక్స్ట్ లిస్ట్ గ్రూప్స్ అనమాట. లిస్ట్ గ్రూప్ జస్ట్ ఇట్లా లిస్ట్ గ్రూప్ ఐటమ్ అనేసి ఇలా ఇవ్వగానే ఇలా చుట్టూ బార్డర్స్ వచ్చేస్తుంది. ఇవన్నీ నీట్గా ప్రిపేర్ అవ్వాలి మీరు. యాక్టివ్ అనే క్లాస్ ఇవ్వగానే ఇలా బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా లిస్ట్ గ్రూప్ లింక్స్ అనమాట, యాంకర్ ట్యాగ్స్ ఇచ్చేసి లిస్ట్ గ్రూప్ ఐటమ్ యాక్షన్ అంటే ఇలాంటి లింక్స్ వస్తాయి మనకు. అదేవిధంగా మనకు డిజేబుల్డ్ ఐటమ్స్, డిజేబుల్డ్ ఇస్తే మనకు డిజేబుల్డ్ అయిపోద్ది మనకి. అదేవిధంగా ఫ్లష్ రిమూవ్ అంటే బార్డర్ చుట్టూ బార్డర్స్ వెళ్ళిపోద్ది మనకి. అదేవిధంగా హారిజెంటల్ లిస్ట్, సైడ్ బై సైడ్ కావాలంటే లిస్ట్ గ్రూప్ ఐటమ్ హారిజెంటల్, ఇలా ఇస్తే సైడ్ బై సైడ్ వచ్చేస్తాయి లిస్ట్. అదేవిధంగా కంటెక్చువల్ కలర్స్, లిస్ట్ కలర్స్ అన్నమాట ఇవన్నీ. లిస్ట్ గ్రూప్ ఐటమ్ సక్సెస్, లిస్ట్ గ్రూప్ ఐటమ్ సెంటర్ కంట్రీ ఇన్ఫో, ఇలా. నెక్స్ట్ అదేవిధంగా కంటెక్చువల్ కలర్స్ ఇవన్నీ. సో యాక్షన్స్. నెక్స్ట్ మనకి ఇలాంటి స్ట్రక్చర్ మనకు కావాలనుకుంటే ఎల్ఐ లోపల చూడండి, డీఫ్లెక్స్ జస్టిఫై కంటెంట్ బిట్వీన్ అలైన్ ఐటమ్ సెంటర్. దీనిలో మనకి ఇన్బాక్స్ అనే టెక్స్ట్ ఉంది, స్పాన్ అనే ట్యాగ్ ఉంది. ఈ రెండింటికి మనకు అప్లై అవుతుంది. ఈ రెండింటికి ఈ మిడిల్లో సెంటర్ వస్తుంది, అంటే ఈ మిడిల్లో స్పేసింగ్ వస్తుంది. ఈ రెండు వర్టికల్గా కూడా సెంటర్లో ఉంటుంది. అలైన్ ఐటమ్ సెంటర్, జస్టిఫై కంటెంట్ బిట్వీన్, ఈ మిడిల్లోనే స్పేసింగ్ ఇలా. ఓకే, అలాంటి స్టైల్ అప్లై చేస్తుంది. నెక్స్ట్ కార్డ్స్ లాస్ట్లో మాట్లాడదాం. కార్డ్స్ గురించి చాలా ఇంపార్టెంట్ అనమాట. కార్డ్స్ లాస్ట్లో మాట్లాడదాం. నెక్స్ట్ మనకి డ్రాప్ డౌన్స్ టుమారో అండ్ కొలాప్స్ నెక్స్ట్ క్లాస్లో, నావ్స్ నెక్స్ట్ క్లాస్లో. నెక్స్ట్ ఫామ్స్ మనం డిజైన్ చేయాలంటే చాలా కష్టపడేవాళ్ళం, బట్ ఇక్కడ అంత కష్టం లేదు. చూడండి, ఈమెయిల్ ఇన్పుట్ బాక్స్, పాస్వర్డ్ ఇన్పుట్ బాక్స్, చూడండి ఎంత నీట్గా అప్లై అవుతున్నాయి చూడండి ఇక్కడ. అలా కావాలంటే ఏం లేదు, ఫామ్స్ లోపల గ్రూప్ తీసుకున్నాం అండ్ ఇన్పుట్ ఇచ్చాం, లేబుల్ ఇచ్చాం. ఇక్కడ క్లాస్ నేమ్ ఏంటంటే ఫామ్ గ్రూప్ ఇచ్చాం, క్లాస్ నేమ్ ఇన్పుట్కి ఫామ్ కంట్రోల్ అనే క్లాస్ నేమ్ ఇవ్వాలి అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఈ రెండింటికి డివ్ ఎలాగో కామన్గా తీసుకుంటాం, ఆ కామన్గా తీసుకునే డివ్కి ఫామ్ గ్రూప్ ఇస్తాం, ఇన్పుట్కి ఫామ్ కంట్రోల్ ఇస్తాం. ఈ ఫామ్ కంట్రోల్ వేయడం వల్ల ఫోకస్ చేసినప్పుడు ఇట్లా షాడో అప్లై అవ్వడం, 100% విత్ అప్లై అవ్వడం, ఇట్లా నీట్గా అప్లై అవ్వడం, దీనివల్లనే మనకి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఫామ్ గ్రూప్, ఫామ్ కంట్రోల్. నెక్స్ట్ ఫామ్ చెక్ లేబుల్ చూడండి, ఇది ఒక డిఫరెంట్ లేబుల్ లోపల ఫామ్ చెక్ లేబుల్ ఇచ్చారు అండ్ దీంట్లో ఇన్పుట్కి ఫామ్ చెక్ ఇన్పుట్, క్లాస్ నేమ్స్ ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్గా ఇది కాపీ చేసుకుని ఇస్తే మనకు చెక్ బాక్స్ టైప్ మనకి నీట్గా ఉంటుంది. ఏదైనా రెడీమేడెడ్ కోడే కాపీ పేస్ట్ చేసుకొని మనకి అప్లై చేసుకోవడం అంతే. నెక్స్ట్ సైడ్ బై సైడ్ ఫామ్స్ కావాలనుకుంటే జస్ట్ ఫామ్ ఇన్లైన్ వేసి ఫామ్కి ఇస్తాం. నెక్స్ట్ లేబుల్ ఇన్పుట్ అన్నీ సైడ్ బై సైడ్ ఇస్తాం. ఇక్కడ మనకు సిరీస్ ఫామ్ కంట్రోల్ అన్నీ సేమే, ఇంకేం లేదు ఇక్కడ, అవన్నీ సైడ్ బై సైడ్ వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా యూటిలిటీస్ అనగానే ప్యాడింగ్ కానీ, మార్జిన్ కానీ, స్పేసింగ్ కానీ అన్నీ అప్లై చేయడం. MRSM2 అంటే SM స్క్రీన్ నుంచి అప్లై అవుతుంది మనకు. మార్జిన్ రైట్ అనేది SM స్క్రీన్ నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా MRSM2 అంటే SM స్క్రీన్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట ఈ స్పేసింగ్స్ అన్ని అట్లా. నెక్స్ట్
రో గ్రిడ్స్ అనమాట. ఇలా రో గ్రిడ్స్ యూజ్ చేసుకొని కూడా కాలమ్స్ లాగా డివైడ్ చేసుకోవచ్చు ఈ ఇన్పుట్ ఎలిమెంట్స్ని. ఇక్కడ ఏంటంటే ఈక్వల్ కాలమ్స్గా డివైడ్ చేయడం. ఇది కాల్ అనేసి ఏంటంటే ఈక్వల్ కాలమ్స్గా డివైడ్ చేయడం. ఒక రోలో 2 కాలమ్స్ ఇచ్చామంటే 2 ఈక్వల్ కాలమ్స్గా డివైడ్ అయి ఉంటుంది అంతే. ఇట్స్ ఏ 2 కాలమ్స్ అనేసి. ఓకే, దిస్ ఈస్ ఫామ్ రో. ఇట్స్ ఏ రో. ఇలా సైడ్ బై సైడ్ మనకు రావడం ఉంటుంది ఫామ్ రో. ఓకే, ఫామ్ వ్యాలిడేషన్ ఇది అవసరం లేదు మనకి. జావా స్క్రిప్ట్ నేర్చుకున్నప్పుడు ఇవన్నీ మీకు అర్థమవుతాయి. ఓకే, ఈ వ్యాలిడేషన్ అనేది స్కిప్ చేయండి అంతే. నెక్స్ట్ ఇన్పుట్స్. ఒక డిఫరెంట్ ఇన్పుట్కి, టెక్స్ట్ ఏరియాకి, చెక్ బాక్స్కి, రేడియోకి, సెలెక్ట్కి, వీటన్నిటికీ స్టైల్స్ ఎలా అప్లై చేస్తాం ఇక్కడ. అన్నిటికీ ఫామ్ కంట్రోలే. ఫామ్ కంట్రోల్ ఇవ్వడం వల్ల మనకి అన్నిటికీ నీట్గా అడ్జస్ట్మెంట్ అయిపోద్ది మనకి. ఇవన్నీ తరోగా ప్రాక్టీస్ చేయాలి మీరు. తరోగా ప్రాక్టీస్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. చూస్తే కాదు, చేస్తే వస్తుంది మీకు. ఓకే, చూడకుండా మీరు చేయాలి ఇక్కడ. అంటే ఇక్కడ ఉండే కోడ్ మొత్తం కాపీ పేస్ట్ చేసి ఇక్కడ ఏ క్లాస్ నేమ్ అప్లై అవుతుంది, ఏ క్లాస్ నేమ్ అప్లై చేసి ఏ సైజ్ వస్తుంది ఏంటనేసి మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇన్పుట్ గ్రూప్స్. ఒక ఇన్పుట్ బాక్స్కి ఐకాన్ని స్టార్టింగ్లో కానీ ఐకాన్ని ఎండింగ్లో కానీ యాడ్ చేయడం ఎలాగా. నాట్ ఓన్లీ ఐకాన్, టెక్స్ట్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ అయినా ఐకాన్స్ అయినా మనం యాడ్ చేయొచ్చు. ఇన్పుట్కి స్టార్టింగ్లో యాడ్ చేయాలనుకుంటే సిరీస్ ఇన్పుట్ గ్రూప్ అనేసి ఒక క్లాస్ నేమ్ తీసుకున్నారు. స్టార్టింగ్లో మనకు ఐకాన్ ఒక డివ్లో ఇచ్చారు, బట్ ఆ డివ్కి రాసిన క్లాస్ నేమ్ ఇన్పుట్ గ్రూప్ ప్రిపెండ్ అనమాట. ఒక ఇన్పుట్కి స్టార్టింగ్లో ఐకాన్ ఇవ్వాలనుకుంటే ఇలా ఇస్తాం, ఇన్పుట్ గ్రూప్ ప్రిపెండ్. ఇక్కడ మిడిల్లో మనం ఐకాన్ ఇస్తాం, బట్ ఐకాన్కి ఇన్పుట్ గ్రూప్ టెక్స్ట్ అనేసి క్లాస్ నేమ్ ఇస్తాం. ఇది ఐకాన్ ఇచ్చినా అండ్ టెక్స్ట్ ఇచ్చినా ఏమి ఇచ్చినా ఇన్పుట్ గ్రూప్ టెక్స్ట్ ఇవ్వాలి. ఇలా యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇలా ఇస్తే మనకి ఏమవుతుందంటే ఇన్పుట్కి స్టార్టింగ్లో ఐకాన్ యాడ్ చేస్తాం. అదేవిధంగా ఇన్పుట్కి ఎండింగ్లో ఐకాన్ చేయాలనుకుంటే ఇన్పుట్ గ్రూప్ అప్ అండ్ అనమాట. ఇన్పుట్ గ్రూప్ అప్ అండ్ అని రాస్తాం అండ్ స్పాండర్లో ఇన్పుట్ గ్రూప్ టెక్స్ట్ రాస్తాం. బట్ ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్గా ఉండేట్టే మనం చూసుకోవాలి. రూల్స్ అనమాట ఇవన్నీ. ఇన్పుట్కి స్టార్టింగ్లో ఐకాన్ కంటే ఫస్ట్ ఐకాన్ రాయాలి, తర్వాత ఇన్పుట్ ఎలిమెంట్ రాయాలి. ఇన్పుట్కి ఎండింగ్లో రాయాలంటే ఫస్ట్ ఇన్పుట్ ఎలిమెంట్ రాయాలి, తర్వాత ఎండింగ్లో మనకి రాయాలి. ఓకే, నెక్స్ట్ ఇన్పుట్ గ్రూప్స్ అనమాట. సిరీస్ స్టార్టింగ్లో ఏదైనా 1 or more గ్రూప్స్ కావాలంటే ఇన్పుట్ గ్రూప్ అని రాస్తాం, దాంట్లో 1 or more గ్రూప్స్ ఇస్తాం మనం. ఇవన్నీ నీట్గా ప్రాక్టీస్ చేయండి, చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ. జస్ట్ ఇక్కడ చూడండి, జస్ట్ ఒక ఇన్పుట్ బాక్స్ ఉంది, దానికి 2 బటన్స్ ఇచ్చాం. ఇక్కడ మనకు ఒక బటన్ ఇచ్చాం, ఇలా ఒక బాక్స్ ఉంది. ఇక్కడ చూడండి ఒక బటన్ ఉంది. ఇలా ఇవన్నీ నీట్గా ప్రాక్టీస్ చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ అదేవిధంగా స్టార్టింగ్లో చూడండి డ్రాప్ డౌన్ ఉంది. ఇలా డ్రాప్ డౌన్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏం జరగాలి అంటే అనేసి. ఓకే, నెక్స్ట్ ఇన్పుట్ గ్రూప్ లేబుల్స్. ఇలా నెక్స్ట్ కస్టమ్ ఫామ్స్ అవసరం లేదన్నమాట మనకి. కరోజల్ మోడల్స్ నెక్స్ట్ క్లాస్లో మనం చూస్తాం. నెక్స్ట్ టూల్ టిప్స్, పవర్, టోస్టెడ్, స్క్రోల్ఫై ఇవన్నీ మనకు అవసరం లేదు. మీకు కావాలంటే ఈ బూస్ట్అప్ 4 మొత్తం అయిపోయిన తర్వాత వాటిని రెఫర్ చేయండి. ఓకే, బట్ మనకైతే అవసరం లేదు. మీకు అవసరం ఉందనుకోండి ఒకసారి వెరిఫై చేయండి మళ్ళీ తర్వాత అంతే. నెక్స్ట్ మీడియా ఆబ్జెక్ట్స్ అనమాట. ఈ మీడియా ఆబ్జెక్ట్స్లో మనకి లెఫ్ట్ సైడ్లో ఇమేజ్ ఉంది, రైట్ సైడ్లో మొత్తం కంటెంట్ ఉంది. లెఫ్ట్ సైడ్లో ఇమేజ్ ఉంది, రైట్ సైడ్లో మొత్తం కంటెంట్ ఉంది. సిరీస్ లెఫ్ట్ సైడ్లో ఇమేజ్, రైట్ సైడ్ మొత్తం కంటెంట్. లెఫ్ట్ సైడ్ ఇమేజ్, రైట్ సైడ్ మొత్తం కంటెంట్. ఓకే, అదేవిధంగా ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ ఇమేజ్, రైట్ సైడ్ మొత్తం కంటెంట్. వీటి కిందికి కూడా రావట్లేదు చూడండి, ఇది సపరేట్ అనమాట. ఇలాంటి డిజైన్ చేయాలంటే మీడియా అనే క్లాస్ తీసుకుంటాం. మీడియా అనే క్లాస్ ఇమేజ్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి కాబట్టి ఇమేజ్ ఇచ్చేస్తాం ఫస్ట్, దాని తర్వాత మీడియా బాడీ ఇస్తాం అంతే. ఇలాంటి టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఇచ్చాము అనేసి అనుకుంటే ఇమేజ్ లెఫ్ట్కి వెళ్తుంది, మనం ఏదైతే చూపించాలనుకుంటే ఆ కంటెంట్ రైట్కి వెళ్తుంది. ఓకే, ఇలాంటి టైప్ ఆఫ్ స్ట్రక్చర్ కావాలనుకుంటే ఇలా యూజ్ చేయాలి. మీడియా ఇమేజ్ లెఫ్ట్కి వెళ్ళాలంటే ఇలా ఇస్తాం. ఇప్పుడు ఇమేజ్ రైట్కి వెళ్ళాలి అంటే ఫస్ట్ మనకు మీడియా బాడీ ఇస్తాం, తర్వాత ఇమేజ్ రాస్తాం. మీడియా బాడీ, నెక్స్ట్ ఇమేజ్. ఇలా నెక్స్ట్ ఈజ్ ఇప్పుడు మనకు లెఫ్ట్ సైడ్లో మనకు ఇమేజ్ అనేది కంటెంట్ అనేది రైట్ సైడ్లో చాలా ఉంది, లెఫ్ట్ సైడ్లో ఇమేజ్ అప్లై చేయాలనుకుంటాం. ఈ ఇమేజ్ టాప్లో కానీ సెంటర్లో కానీ బాటంలో కానీ అడ్జస్ట్మెంట్ చేయాలనుకుంటాం. అలైన్ సెల్ఫ్ స్టార్ట్, అలైన్ సెల్ఫ్ సెంటర్, అలైన్ సెల్ఫ్ ఎండ్ ఈ క్లాస్ నేమ్స్ ఇస్తే అలైన్ సెల్ఫ్ స్టార్ట్ అంటే స్టార్టింగ్లో ఉంటుంది, అలైన్ సెల్ఫ్ సెంటర్ అంటే సెంటర్లో ఉంటుంది, అలైన్ సెల్ఫ్ ఎండ్ అంటే ఎండింగ్లోకి వస్తుంది. ఇలా ఇమేజ్. ఓకే, ఇవన్నీ ప్రీడిఫైన్ క్లాస్ నేమ్స్ అంతే. ఇలా యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఇస్తే అలా వస్తుంది మనకి. నెక్స్ట్ కార్డ్స్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఒకసారి నేను కార్డ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. కార్డ్ హెడర్, కార్డ్ బాడీ, కార్డ్ ఫుటర్
ఇక్కడ ఆ క్లాస్ నేమ్స్ అనేది ప్రీ డిఫైన్ క్లాస్ నేమ్స్ అనమాట. ఒక కార్డ్ లోపల మనకి కార్డ్ హెడర్, కార్డ్ బాడీ, కార్డ్ ఫుటర్ ఈ 3 సెక్షన్స్ ఉంటాయి మనకు. సిరీస్ కార్డ్ హెడర్, కార్డ్ బాడీ, కార్డ్ ఫుటర్ ఇలా ఉంటుంది. ఇప్పుడు నాకు హెడర్ బాడీనే కావాలనుకుంటే కార్డ్ హెడర్, కార్డ్ బాడీనే అప్లై చేస్తాం. నాకు బాడీ ఫుటర్ కావాలనుకుంటే ఈ రెండే అప్లై చేస్తాం. ఓన్లీ బాడీ మాత్రమే కావాలనుకుంటే ఇది ఒకటే అప్లై చేస్తాం. సిరీస్ కంటెక్చువల్ కలర్స్ ఏదైనా సరే కలర్స్ కావాలంటే బాడీకి బీజీ ప్రైమరీ, బీజీ సక్సెస్, బీజీ ఇన్ఫో, బీజీ వార్నింగ్ అలా రాసుకుంటే కలర్స్ వచ్చేస్తాయి మనకు. ఇప్పుడు ఒక కార్డ్ బాడీ లోపల అబ్జర్వ్ చేయండి, ఒక కార్డ్ బాడీ లోపల హెడ్డింగ్, పేరాగ్రాఫు, యాంకర్ ట్యాగ్ ఈ 3 అప్లై చేస్తే హెడ్డింగ్ యూజ్ చేసినప్పుడు కార్డ్ టైటిల్ అనే క్లాస్ ఇవ్వాలి, పేరాగ్రాఫ్ యూజ్ చేస్తే కార్డ్ టెక్స్ట్ అనే క్లాస్ ఇవ్వాలి, యాంకర్ ట్యాగ్ యూజ్ చేస్తే కార్డ్ లింక్ అనే క్లాస్ ఇవ్వాలి. అంతే, ఆ 3. కార్డ్ బాడీలో ఎప్పుడైనా సరే హెడ్డింగ్ కానీ, పేరాగ్రాఫ్ కానీ, యాంకర్ ట్యాగ్ కానీ అప్లై చేస్తున్నాము అంటే హెడ్డింగ్ ఇస్తే కార్డ్ టైటిల్ అనే క్లాస్ ఇవ్వాలి, పేరాగ్రాఫ్ ఇస్తే కార్డ్ టెక్స్ట్ అనే క్లాస్ ఇవ్వాలి, యాంకర్ ట్యాగ్ అంటే కార్డ్ లింక్ అనే క్లాస్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ ఇమేజ్ చూడండి. ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ఇదంతా ఏంటి, ఎలా ఎలా రాసింటారు చెప్తారు ఎవరైనా? దీని మొత్తాన్ని ఎలా రాసింటారు? ఈ మొత్తం డిజైన్ రావాలంటే ఏ క్లాస్ లోపల ఏ క్లాస్ రాసింటారు? కార్డ్ హెడ్. ఆడేమైనా హెడ్ ఉందా? కార్డ్ హెడ్ అంటే సపరేట్గా హెడర్ లాగా ఉంటుంది. ఆడేమైనా సపరేట్ హెడర్ లాగా ఉందా? కార్డ్ బాడీ ఉంది. కార్డ్ ఫుటర్ లేదు. నెక్స్ట్ నేను చెప్పిన కాన్సెప్ట్ అయితే మీకు ఏది గుర్తులేదు. సిఎస్ఎస్ కొలాప్స్ అనమాట. ఇది మొత్తం అంతా ఓవరాల్ కార్డ్. ఫస్ట్ కార్డ్ లోపల ఇమేజ్ ఇచ్చారు, దాని తర్వాత కార్డ్ బాడీ ఇచ్చారు. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇమేజ్, కార్డ్ బాడీ అండ్ మొత్తం ఓవరాల్ కార్డ్. ఫస్ట్ సిఎస్ఎస్లో కార్డ్స్ నేను చెప్పింది మీకు అర్థం అయ్యి ఉంటేనే ఇది మీకు అర్థమవుతుంది అనమాట. లేకపోతే కొలాప్స్. ముందే గుర్తుపెట్టుకోండి, సిఎస్ఎస్ బేసిక్కే బూస్ట్రాప్. సిఎస్ఎస్ ఎవరైతే పర్ఫెక్ట్గా అక్కడ అర్థం చేసుకొని ఉంటారో ఇది అసలు కష్టపడే అవసరమే ఉండదు, చాలా ఈజీగా అర్థమైపోద్ది. సో ఇలాంటి టైప్ ఆఫ్ స్ట్రక్చర్ కావాలనుకుంటే సిరీస్ కార్డ్ క్లాస్ నేమ్ పేరెంట్, దాంట్లో ఇమేజ్. ఎందుకంటే ఇమేజ్ ఇచ్చేది ఈ కార్డ్ బాడీకి మాత్రమే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ స్పేసింగ్ వస్తుంది. సిరీస్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ స్పేసింగ్ వస్తుంది, ఇది సపరేట్గా ఉంది. ఇమేజ్కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ స్పేసింగ్ రావట్లేదు, 100% విడ్త్తో ఉంది. అందుకోసమే మనకు ఒక కార్డ్ లోపల ఇమేజ్ డైరెక్ట్గా ఇచ్చాము, దాన్ని హైట్ విడ్త్ అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా కార్డ్ బాడీ. ఈ కార్డ్ బాడీ అప్లై చేయడం వల్ల ఏమవుతుంది, డిఫాల్ట్గా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ టాప్ బాటమ్ స్పేసింగ్ అప్లై అయిపోద్ది. ఆల్రెడీ ఇచ్చేసి ఉంటారు ఇన్బిల్ట్గా. కార్డ్ రాయడం వల్ల చుట్టూ బార్డర్ లైన్ వస్తుంది. ఆ చుట్టూ బార్డర్ లైన్ దేనివల్ల వస్తుందంటే ఇట్స్ ఏ కార్డ్ అనమాట. ఓకే, ఇవన్నీ నీట్గా అర్థం చేసుకుంటేనే అర్థమవుతుంది. సో చూద్దాం. కార్డ్ డాట్ హెచ్టిఎంఎల్. కార్డ్ని మనం రోలో కార్డ్స్గా అయినా చేసుకోవచ్చు. మనం రోలో కార్డ్స్గా అయినా చేయొచ్చు. రో డివైడ్ చేస్తున్నా చూడండి, రోలో ఇచ్చేద్దాం మనకి కావాలండి. డివ్ డాట్ రో, ఈ రోలో డివ్ డాట్ కాల్ ఐఫన్ ఎండి ఐఫన్ 4 డాట్ కాల్ ఐఫన్ ఎస్ఎం ఐఫన్ 12 డాట్ కాల్ 12. ఎప్పుడైనా సరే అన్ని వ్యూస్కి మీరు ఇచ్చేయాలి. ఓన్లీ ఒక వ్యూకి రాసే కాదు, ఎండీకి రాయాలి, ఎస్ఎంకి రాయాలి, మొబైల్ వ్యూకి అన్నిటికీ రాసేయాలి మీరు కాలమ్స్ లాగా. ఇంటూ మనకి ఎన్ని కావాలి, 3 కావాలి. ఇప్పుడు దీనిలో ఒక్కొక్క కార్డు నేను డిజైన్ చేస్తాను. డివ్ డాట్ కార్డ్, కార్డ్ లోపల డివ్ డాట్ కార్డ్ బాడీ. కార్డ్ బాడీలో ఒక హెడ్డింగ్ ఇస్తున్నా, ఇట్స్ ఏ యాంగులర్ అనేసి ఇస్తున్నా. అండ్ ఏదైనా సరే ఒక పారాగ్రాఫ్ ఇస్తున్నా, లోరం. అండ్ అదేవిధంగా ఒక బటన్ ఇస్తున్నా, ఆ బటన్కి రీడ్ మోర్ అనేసి ఇస్తాం. అందుకే యాంకర్ ట్యాగ్ ఇస్తున్నా, ఇట్స్ ఏ రీడ్ మోర్. ఎందుకంటే రీడ్ మోర్ అని క్లిక్ చేసినప్పుడు వేరే పేజ్కి నావిగేట్ అవ్వాలి, అందుకోసమే యాంకర్ ట్యాగ్ తీసుకుంటాం మనం ఇక్కడ. యాంకర్ ట్యాగ్ ఒక బటన్ లాగా చేయాలంటే క్లాస్ నేమ్ బీటీఎన్ అండ్ బీటీఎన్ డేంజర్. అదేవిధంగా ఒక బాడీలో మనకి హెడ్డింగ్ వచ్చిందంటే కార్డ్ టైటిల్ ఇవ్వాలి. అదేవిధంగా పారాగ్రాఫ్ వచ్చిందంటే కార్డ్ టెక్స్ట్ అనేసి ఇవ్వాలి. అదే యాంకర్ ట్యాగ్ వచ్చిందంటే కార్డ్ లింక్ అనేసి ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ అనేది కార్డ్ లోపల నేను ఇస్తే, ఇమేజ్ అనేది కార్డ్ లోపల ఇస్తే ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను ఇమేజ్ని డౌన్లోడ్ చేయకుండా లైవ్లో ఉండే ఇమేజ్ని ఇవ్వాలనుకున్నా. యాంగులర్
ఇమేజ్ని డౌన్లోడ్ చేయకుండా ఇద్దాం అనుకుంటున్నా, రైట్ క్లిక్, కాపీ ఇమేజ్ అడ్రస్, ఇక్కడ ఎస్ఆర్సీలో ఇస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఇమేజ్ నేను ఏం చేశానంటే కార్డ్ బాడీలో ఇచ్చాను. ఒకసారి అవుట్పుట్ చూద్దాం. చాలా బిగ్గరగా ఉంది. సో దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే స్టైల్స్ రాస్తాను. సో ఫస్ట్ క్లాస్ నేమ్ రాస్తాను. క్లాస్కి W-100 విడ్త్ 100%. అండ్ స్టైల్ రాస్తున్నా. స్టైల్కి హైట్ 250 పిక్సెల్. ఇమేజ్కి చుట్టూ స్పేసింగ్ వచ్చింది చూడండి, అది అంత మనకి క్లారిటీ అంత అట్రాక్టివ్గా ఉండదు. నాకు ఫుల్ విడ్త్ కావాలి. అందుకోసం మనకి కార్డ్ బాడీలో రాయకుండా ఇమేజ్ని కార్డ్ బాడీ పైన, అంటే కార్డ్ లోపల కార్డ్ బాడీ పైన చూడండి, పర్ఫెక్ట్గా వచ్చింది. అదేవిధంగా మనకు ఇంకో కోర్స్ తీసుకోవాలనుకుంటున్నా, అంటే ఇది మొత్తం అంతా కార్డ్ కాపీ చేసుకొని నెక్స్ట్ మనకి ఏం కావాలనుకుంటున్నా, రియాక్ట్ జేఎస్ కావాలనుకుంటున్నా. ఇట్స్ యాంగులర్ బదులు రియాక్ట్ జేఎస్ అనేసి ఇస్తాం. ఇక్కడ ఇమేజ్ మారుద్దాం. రియాక్ట్ జేఎస్ ఇమేజ్ డౌన్లోడ్ చేయకుండా జస్ట్ లైవ్లో ఉండే లింక్ ఇవ్వాలనుకుంటే రైట్ క్లిక్, కాపీ ఇమేజ్ అడ్రస్, ఓన్లీ ఇమేజ్ మాత్రం మారుస్తాం. సీస్ అవుట్పుట్ కానీ నెక్స్ట్ అదేవిధంగా నోట్ చేసి ఇవ్వాలనుకుంటున్నా. సో సేమ్ కంటెంట్, నోట్ చేసి. సో నోట్ చేసి ఇమేజ్ కావాలనుకుంటే ఇమేజ్లోకి వెళ్ళిపోతున్నా, నోట్ చేసి, కాపీ ఇమేజ్ అడ్రస్, టైప్స్. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు స్క్రీన్ తగ్గించే కొద్దీ మనం చూడండి, స్క్రీన్ తగ్గించే కొద్దీ స్క్రీన్తో పాటు అడ్జస్ట్మెంట్ అవుతూ వెళ్తాయి. ఇక్కడ బాటంలో కొద్ది అటాచ్మెంట్ అయిపోయింది, ఇక్కడ బాటంలో అటాచ్మెంట్ అయిపోయింది, ఇక్కడ బాటంలో అటాచ్మెంట్ అయిపోయింది. అప్పుడు అటాచ్మెంట్ అయిపోయినప్పుడు మనకి ఏం చేస్తామంటే ఇక్కడ ఉండే కార్డ్కి, ఎవ్రీ కార్డ్కి మనం మార్జిన్ బాటం అప్లై చేసుకుంటాం. మార్జిన్ బాటం 3 MB3 ఓకే, క్లారిటీగా వచ్చింది చూడండి. ఇలా కాలమ్స్ లాగా అప్లై చేసినప్పుడు ఇలా కార్డ్స్ని యూజ్ చేస్తాం. చాలా ఈజీగా అయిపోయింది చూడండి. అసలు సిఎస్ఎస్ యూజ్ చేయలేదు చూడండి. స్టైల్స్ బార్డర్ అప్లై చేయలేదు, ఏమీ కానీ అప్లై చేయలేదు. డైరెక్ట్గా మనకు కార్డ్స్ యూజ్ చేయడం వల్ల మనకు ఇలా డైరెక్ట్గా అవుట్పుట్ వచ్చింది. నెక్స్ట్ మనకి ఇక్కడ కార్డ్ డెక్ అనేసి, కార్డ్ గ్రూప్ అనేసి, కార్డ్ కాలం అనేసి త్రీ క్లాసెస్ ఉన్నాయి మనకి. ఇక్కడ మనకు ఆ 3 క్లాసెస్ ఏంటంటే, సపోజ్ ఏమన్నా చూడండి, ఇవి కూడా మెయిన్ ఇంపార్టెంట్. స్టెక్సిల్ లింక్ అనమాట. స్టెక్సిల్ లింక్ అంటే ఏంటంటే జనరల్గా ఒక బటన్ని ఈ బటన్ మీదే క్లిక్ చేయాలి జనరల్గా, బట్ ఈ కార్డు మీద ఎక్కడైనా సరే క్లిక్ చేసుకోవచ్చు. క్లిక్ చేస్తే ఆ పేజ్కి నావిగేట్ అవుతా అనుకున్నప్పుడు ఈ స్టెక్సిల్ లింక్ అనేది ఆ యాంకర్ ట్యాగ్ అప్లై చేస్తాను, క్లాస్ నేమ్ అనేది. అప్పుడు ఏమవుతుందంటే ఆ లింక్ అప్లై అనేది ఈ మొత్తానికి అప్లై అవుతుంది. ఎక్కడ క్లిక్ చేసినా ఆ పేజ్కి నావిగేట్ అయిపోతుంది మనకి. అంటే ఇక్కడ 3 పాయింట్స్ ఉంటాయి. ఆ 3 పాయింట్స్ని చదవండి, మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. 3 పాయింట్స్ని చదవకుండా ఉంటే మాత్రం చాలా కష్టం. ప్రతి కాన్సెప్ట్కి 3 పాయింట్స్ ఉన్నాయి. ఆ కాన్సెప్ట్ 3 పాయింట్స్ ఎందుకు యూజ్ చేస్తున్నారు, ఏంటి అనేసి మొత్తం అంతా క్లారిటీ ఉంటుంది. అవన్నీ మీరు చదవాలి. ఓకే, నెక్స్ట్ ఇట్లా కార్డ్ ఇమేజ్ ఓవర్లే, అంటే ఇమేజ్ మీదకి కంటెంట్ కావాలన్నప్పుడు కార్డ్ ఇమేజ్ ఓవర్లే అనే క్లాస్ నేమ్ ఇస్తే దాని మీదకి వెళ్ళిపోద్ది మరి కంటెంట్. నెక్స్ట్ కార్డ్ కాలం. ఇక్కడ కార్డ్ కాలంకి డిఫరెన్స్ ఏంటంటే ఎవ్రీ కార్డ్స్కి మధ్యలో స్పేసింగ్ ఉంటుంది. అంటే మల్టిపుల్ గ్రూప్స్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయి మన దగ్గర. మల్టిపుల్ కార్డ్స్ ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ కంటెంట్ కొద్ది తగ్గింది అనుకోండి. కంటెంట్ మనకి సపోజ్ ఇక్కడ నేను తగ్గిస్తున్నా, ఒకదాని తక్కువ ఇస్తున్నా, ఒకదానికి ఎక్కువ ఇస్తాను, ఒకదాని తక్కువ ఒకదానికి ఎక్కువ. ఇలా కార్డ్స్లో మనకి కంటెంట్ తగ్గినప్పుడు చూడండి వీటి సైజ్ కూడా డిఫరెన్స్ అయిపోద్ది. చూడండి ఇది ఎక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది, దానికి తక్కువ ఉంది. ఇలా డిఫరెంట్ అయిపోద్ది. ఈచ్ వాల్యూ మధ్యలో స్పేసింగ్ ఉండాలి. సైజు ఎంత అయితే కంటెంట్ ఉందో అంత సైజే కావాలన్నప్పుడు కార్డ్ కాలం అనేసి యూజ్ చేస్తాం. ఓకే, జనరల్ ఇక్కడ ఎలాగైతే ఉందో అలాగే యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ కార్డ్ డెక్ అనమాట. కార్డ్ డెక్ అంటే కంటెంట్ తక్కువ ఉంది బట్ సేమ్ హైట్లోనే ఉండాలి అనేసి అనుకుంటే ఓవరాల్ పేరెంట్కి కార్డ్ డెక్ అనే క్లాస్ నేమ్ యూజ్ చేయాలి. ఇది ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే రోకి యూజ్ చేద్దాం. అంటే నెంబర్ ఆఫ్ కార్డ్స్ అని కార్డ్ -డెక్ DECK కార్డ్ డెక్.
చూడండి, సారీ రాలేదు, కార్డ్ డెక్ స్పెల్లింగ్ కరెక్ట్ అని. దీనికి అప్లై అవ్వకపోతే ఓవరాల్ పేరెంట్కి ఇచ్చేయండి కార్డ్ డెక్. అప్లై అవ్వట్లేదు. ఈ కేసెస్లో మనకు అప్లై అవ్వలేదు. ఇప్పుడు అప్లై అవ్వాలంటే మీరు చేయాల్సిందల్లా ఏంటంటే హైట్ 100% ఇచ్చేయండి. అంటే ఇలాంటి కేసులో, అంటే సమ్ రో కేసెస్లో మనకి కార్డ్ డెక్ అనేది అప్లై అవ్వకపోతే ఇక్కడ ఉన్న కార్డ్కి మార్జిన్ బాటమ్ అనేది కాలంకి ఇచ్చేయండి. ఓన్లీ మార్జిన్ బాటమ్ అనేది కాలంకి ఇచ్చేయండి. ఇక్కడ మనం H-100 ఇచ్చేయండి, హైట్ 100% అనేసి. సిరీస్ మార్జిన్ బాటమ్ వచ్చేసి నేను మెయిన్ కాలంకి ఇచ్చేస్తున్నా. ఇక్కడ మనకు H-100 ఇస్తున్నా. అంటే సేమ్ హైట్లో ఉండాలి, కంటెంట్ తక్కువ ఉన్నప్పుడు సేమ్ హైట్లో ఉండాలి. సిరీస్ H-100 సిరీస్ అవుట్పుట్ సేమ్ హైట్లో వచ్చి ఉంటుంది మొత్తం అంతా. కంటెంట్ తక్కువ ఉంటుంది బట్ సేమ్ హైట్లోనే మనకు వస్తుంది. ఓకే, ఇలా తీసి సేమ్ లైన్లో ఉంటుంది మనకి. సో బట్ ఇక్కడ మనకి కార్డ్ డెక్ అనేది ఎప్పుడంటే మల్టిపుల్ కార్డ్స్ ఒకటే లైన్లో ఉన్నప్పుడు, మనకి హైట్ వాడి యొక్క అంటే స్పేసింగ్ ఉండాలి, హైట్ సేమ్గా ఉండాలన్నప్పుడు పేరెంట్గా కార్డ్ డెక్ అనేసి ఇస్తాం. కాలమ్స్గా రాసినప్పుడు ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి. అదేవిధంగా కార్డ్ గ్రూప్ అనమాట, మధ్యలో స్పేసింగ్ వద్దు, సేమ్ హైట్లో ఉండాలి. స్పేసింగ్ వద్దు, సేమ్ హైట్లో ఉండాలనుకున్నప్పుడు కార్డ్ గ్రూప్ అనేసి యూజ్ చేస్తాం. పేరెంట్గా అంతే, మల్టిపుల్ కార్డ్స్ ఉంటాయి, ఆ మల్టిపుల్ కార్డ్స్ అన్ని స్పేసింగ్స్ వద్దు, అన్ని సేమ్ హైట్లోనే ఉండాలనుకున్నప్పుడు ఇలా యూజ్ చేస్తాం. ఓకే, వీటిని అండర్స్టాండ్ చేసుకోవాలి. అండర్స్టాండ్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ టైం వరకు మీరు ఏమేమి ప్రాక్టీస్ చేయాలంటే ఇక్కడ ఉండే హోమ్, గెట్ స్టాండర్డ్, కంటైనర్స్, గ్రిడ్ బేసిక్స్, టైపోగ్రఫీ, కలర్స్, టేబుల్స్, ఇమేజెస్, జంబోట్రాన్, అలర్ట్స్ వదిలేయండి. అలర్ట్స్ వద్దు ఇప్పుడు. బటన్స్, బటన్ గ్రూప్స్, బ్యాడ్జెస్, ప్రోగ్రెస్ బార్, స్పిన్నర్స్, పేజినేషన్, లిస్ట్ గ్రూప్స్, కార్డ్స్, ఈ డ్రాప్ డౌన్, కొలాప్స్, నావ్ బార్స్ ఇవి వదిలేయండి, ఎన్ని వదిలేయండి. నెక్స్ట్ మనకి ఫామ్స్, ఇన్పుట్స్, ఇన్పుట్ గ్రూప్స్, ఈ మూడు చూడండి. నెక్స్ట్ అదేవిధంగా యూటిలిటీస్, ఫ్లెక్స్, ఐకాన్స్, మీడియా ఆబ్జెక్ట్స్. ఓకే, ఇప్పటి వరకు జరిగిన కాన్సెప్ట్స్ అన్ని చూడండి. నెక్స్ట్ క్లాస్లో మెయిన్ ఇంపార్టెంట్ అనమాట మనకి నావ్ బార్ ఎలా చేస్తాము, స్లైడ్స్ని ఎలా చేస్తాము, అండ్ ఏదైనా సరే మోడల్ని ఎలా క్రియేట్ చేస్తాం. ఇలా మోడల్ అంటే మనకి ఏదైనా సరే బటన్ క్లిక్ చేయగానే ఇలా మోడల్ లాగా ఓపెన్ చేయడం అనమాట. అదే కరోజల్, ఇలా ఏదైనా సరే ఇమేజ్ స్లైడ్ అనమాట, ఇలా స్లైడ్ టైప్ ఇమేజెస్ని ఎలా ఇస్తాము. అదేవిధంగా మనకు నావ్ బార్ అనమాట, ఇలా కొలాప్సిబుల్ నావ్ బార్ని ఎలా ఇస్తాం అంటే ఇలా క్లికబుల్ ఆప్షన్, ఇలా క్లిక్ చేసినప్పుడు నావ్ బార్ వస్తుంది మనకు. ఇలా నావ్ బార్ ఎలా చేస్తాం, అదేవిధంగా నావ్ బార్ విత్ డ్రాప్ డౌన్ ఎలా చేస్తాం, అవన్నీ నెక్స్ట్ క్లాస్ చూస్తాం. కొలాప్స్ అంటే ఏదైనా సరే క్లిక్ చేసినప్పుడు హైడ్ అండ్ షో జరగడం, ఇలాంటి హైడ్ అండ్ షోని ఎలా చేస్తాం. ఇవన్నీ ఏంటంటే క్లికబుల్ ఆప్షన్స్. చూడండి, ప్రతి ఒక్క దాంట్లో క్లిక్ చేసినప్పుడు యాక్షన్ జరుగుతున్నాయి. అంటే ఇట్స్ ఏ జావా స్క్రిప్ట్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా డ్రాప్ డౌన్ కూడా అంతే కదా, క్లిక్ చేసినప్పుడే మనకు డ్రాప్ డౌన్ లాగా కనిపిస్తుంది. ఇట్స్ ఏ క్లికబుల్ ఆప్షన్. అలర్ట్స్ అనమాట, ఈ అలర్ట్స్ కూడా మనకి క్లిక్ చేసినప్పుడే హైడ్ అవుతాయి. క్లిక్ చేసినప్పుడు ఇలా హైడ్ అవుతుంటాయి. సో ఇవన్నీ క్లికబుల్ ఆప్షన్స్. ఈ క్లికబుల్ ఆప్షన్స్ అన్నిటికీ జావా స్క్రిప్ట్ లింక్స్ ఉండాలి. ఇప్పటివరకు జరిగిన వాటికి ఈ 3 లింక్స్ లేకపోయినా వర్క్ అవుతాయి. ఇప్పటివరకు చెప్పుకున్న కాన్సెప్ట్స్కి ఈ 3 లింక్స్ ఇవ్వకపోయినా నో ఇష్యూస్. బట్ నెక్స్ట్ చెప్పబోయే కాన్సెప్ట్స్కి 3 లింక్స్ కంపల్సరీ ఉండాలి. ఓకే, సో దిస్ ఫర్ టుడే క్లాస్. సో నెక్స్ట్ క్లాస్ అయ్యే వరకు నేను ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని మీ ప్రాజెక్ట్లో అప్లై చేసి చూడండి. అంటే అది జస్ట్ ప్రాక్టీస్ కోసం. మీరు ఇప్పటివరకు చేసిన ప్రాజెక్ట్స్లో ఒక సపరేట్ కాపీ పెట్టుకోండి ప్రాజెక్ట్ని, దాంట్లో బూస్టాప్ లింక్స్ని ఇంక్లూడ్ చేయండి. దాంట్లో మనం ఎంతవరకు బూస్టాప్ని యూజ్ చేస్తున్నామో, ప్రాజెక్ట్ స్ట్రక్చర్ సేమ్ అలాగే ఉండాలి, సెక్షన్స్ లాగే ఉండాలి, హెడర్ లాగే ఉండాలి, ఫుటర్ లాగే ఉండాలి, నావ్స్ లాగే ఉండాలి, అన్నిట్లాగే ఉండాలి. బట్ దాంట్లో మనం ఎంతవరకు బూస్టాప్ని అప్లై చేస్తున్నాం, సిఎస్ఎస్ ఎంతవరకు తగ్గిపోతుంది, ఒకసారి ప్రాక్టీస్ చేసి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, దిస్ ఫర్ టుడే క్లాస్.